చంద్రబాబు పాలనలో రాయలసీమకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ నేతలు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు రాయలసీమకు జీవనాడి అని, అలాంటి ప్రాజెక్టును తెలంగాణకు తాకట్టు పెట్టారని మండిపడ్డారు. తెలంగాణ సీఎంతో చంద్రబాబు నాయుడు చీకటి ఒప్పందం చేసుకున్నారని విమర్శించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు కోసం ఉద్యమం ఆగదన్నారు. నంద్యాల జిల్లా పోతిరెడ్డిపాడులో చెలో పోతిరెడ్డిపాడు పేరుతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది వైఎస్ఆర్సీపీ. రాయలసీమ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు తరలివచ్చారు. వైఎస్ఆర్సీపీ నేతలు, రైతు, ప్రజా సంఘాల నేతలు కార్యక్రమంలో పాల్గొన్నారు. 2024 జూన్ 12వ తేదీ చంద్రబాబు నాయుడు గారు నాలుగో మారు ముఖ్యమంత్రి అయినాక ఈ పనులను కూడా ఆపివేయడం కూడా జరిగిందనే విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను. ఈరోజు ఆపివేయడమే కాదు, మనం అందరూ కూడా అనుకున్నాం ఎన్జీటీ అనేది కూడా పర్మిషన్ ఇవ్వలేదేమో, వాటి ఒత్తిడి కారణంగా మనం ఈ పనులు ఆపేశారేమో అని చెప్పి మనం అందరూ కూడా అనుకున్నాం. కానీ అది కాదు అని చెప్పేసి స్వయాన తెలంగాణకు చెందిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే తెలంగాణ అసెంబ్లీలోనే రహస్యంగా చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి ఆ పనులు ఆపివేయడం జరిగింది తెలంగాణ కోసం అని చెప్పినాక ఇంకా కూడా ఆంధ్ర రాయలసీమ వాసులు ఇంకా కూడా మనం అందరూ కూడా నోరు మూసుకొని ఇలాగే ఉండాలా? మన కళ్ళ ముందరే మనం ఎన్నుకోబడిన ముఖ్యమంత్రే మనకు అన్యాయం చేస్తూ ఉంటే మనం అడుక్కోకుండా కూడా ఇంకా ఉంటే తీవ్రంగా కూడా నష్టపోతామని చెప్పే ఉద్దేశంతోనే ఈరోజు నాంది అని కూడా పలకడానికే ఈ నాయకులతో పాటు మనం అందరూ కూడా సమావేశమయ్యామని చెప్పేసి మీకు మనం చేస్తున్నాం. ఏదైతే రాయలసీమ ఎత్తిపోతల పథకం ఉందో దాన్ని రేవంత్ రెడ్డి గారితో కుమ్మక్కై చంద్రబాబు నాయుడు గారు ఆపడం వల్లనే ఈరోజు మనము ఈ పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ఒకప్పుడు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 14-19లో వాళ్ళు పాలమూరు రంగారెడ్డి, అలాగే డిండి, కల్వకుర్తి ఎత్తిపోతల ఇవన్నీ కూడా పర్మిషన్ లేకుండా వాళ్ళు మొదలు పెడతా ఉంటే మన ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు నాయుడు ఆ రోజు ఓటుకు నోటు కేసుకు భయపడి ఆ రోజు అడ్డంగా దొరికి ఓటుకు నోటుకు కేసుకు భయపడి కేసీఆర్ తీసుకుపోయి ఎక్కడ బొక్కలో పెడతాడో జైల్లో పెడతాడో అని భయపడి ఆ రోజు పర్మిషన్ లేకుండా దానిలోకి అడ్డం చెప్పలేకపోయినాడు. ఆ రోజే రాయలసీమ ప్రజల గొంతు కోసినాడు చంద్రబాబు నాయుడు. ఈరోజు మళ్ళీ ఆయన శిష్యుడైనటువంటి రేవంత్ రెడ్డి అడిగినాడని ఆయనకు బహుమతిగా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపుతానని చెప్పాడు. ఎవరు నాయన జాగీర్ అనుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు? రాయలసీమ ఎత్తిపోతల పథకం అనేది రాయలసీమ వాసుల హక్కు. అది పరిస్థితులతోటి మనం కరువుతో విలవిల్లాడుతున్న పరిస్థితి కూడా మనందరికి కూడా బాగా తెలిసిన విషయమే. సో అటువంటి పరిస్థితుల్లో మనం ఖచ్చితంగా మనం ఈ పోతిరెడ్డిపాడు లిఫ్ట్ నుంచి ఖచ్చితంగా మనం ఈ నీళ్లు తీసుకుపోగలిగితేనే మన భవిష్యత్ తరాలు మనము అందరం కూడా బాగా ఉండాలంటే తప్పకుండా మనం ఈ పోరాటం పెద్ద ఎత్తున చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి నైజం మనందరికీ కూడా బాగా తెలుసు. ఇప్పటికీ 3 సార్లు ఇంతకుముందు సీఎం కావడం జరిగింది, ఇది 4వసారి కావడం జరిగింది. మన దరిద్రం కొద్దీ నిజంగా కూడా ఎంత దారుణం అంటే అతని అంత పనికి మారిన ముఖ్యమంత్రి అనే అతను నాయకుడే కాదు, పరిపాలన చేతనే కాదు, అసలు పరిపాలనే లేదు. కానీ ఆ దేవుడు మరి ఎందుకు ఇచ్చాడో మరి ఆయనకు 4 సార్లు ముఖ్యమంత్రిగా ఇవ్వడం జరిగింది. సో నిజంగా కూడా చాలా దారుణం. ఆయన ఏది ప్రజలకు మేలు చేసే కార్యక్రమం కానీ, ఈ రాష్ట్రానికి మేలు చేసే కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఎప్పుడు కూడా చేసిన పాపాన పోలేదు అని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నా. మొత్తం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ 77 ఏళ్ల కాలంలో గుర్తుపెట్టుకునే నాయకులు ఎవరు ఉన్నారు అంటే 3 మాత్రమే ఉన్నారు అని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నా. ట్రెండ్ సెట్టర్స్ వాళ్ళే ఈ రాష్ట్రాన్ని
ఈ ప్రజలను కంబైన్డ్ రాష్ట్రంలో తెలంగాణతో పాటు కాపాడిన వ్యక్తులు ఎవరంటే ముగ్గురు మాత్రమే. ఆ ముగ్గురే రాజశేఖర రెడ్డి గారు, ఎన్టీ రామారావు గారు, జగన్మోహన్ రెడ్డి గారు తప్ప వేరే ఎవ్వరూ లేరు అని చెప్పి మీకు అందరికి కూడా తెలియజేసుకుంటున్నా. ప్రాజెక్టుల గురించి, రైతుల గురించి ఆలోచన చేయని చంద్రబాబు నాయుడు రాయలసీమ పైన కక్ష కట్టి రాయలసీమ ప్రాంతాల్లో ప్రాజెక్టులు ఏవి కూడా పనులు జరగకుండా ఆపుతా వచ్చినాడు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, మొన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడినారు, మేము చంద్రబాబు నాయుడుతో కుమ్మక్కై రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను ఆపిచ్చినాము, రెండు రాష్ట్రాల మధ్య సయోధ్య ఉండాలి కాబట్టి బయటికి చెప్పడం లే అన్నాడు. అంటే దొంగతనంగా గూడుపుటాన్ని చేసుకున్నారా లేదా? దొంగలిద్దరు చేసుకున్నారా లేదా? జగన్మోహన్ రెడ్డి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మన ఎగువ నుంచి ఒక నీళ్లు తీసేపోతుంటే వాళ్ళ ఎగువన పోయి మనం నీళ్లు తెచ్చుకోవాలా లేదా? మన ఎగువన ఒకటి పోయి నీళ్లు తీసుకుంటా అంటే వాళ్ళ ఎగువ నుంచి పోయి మనం నీళ్లు తెచ్చుకోవాలా లేదా? కాబట్టి పాలమూరు రంగారెడ్డి తీసుకొచ్చినారు. కాబట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొచ్చారు. పాలమూరు రంగారెడ్డి దిండీల ద్వారా 2 టీఎంసీల నీళ్లు ఆయన ప్రతిరోజు తీసుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉంటే తెలంగాణ ముఖ్యమంత్రి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నుంచి 3 టీఎంసీలు ప్రతిరోజు తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. మనమంతా తప్పు చేసినాం. రాయలసీమ వాళ్ళు సీట్లు ఇచ్చినామా? జగన్మోహన్ రెడ్డి గెలిపించే సీట్లు ఇచ్చినామా? మన జగనన్న మళ్ళా గెలిచింటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆగుతాయా? ఆగేటివా? తప్పు మనం చేసినాం. ఈరోజు ఇబ్బందులు మనం పడతా ఉన్నాం. ఇప్పటికైనా రాయలసీమ ప్రజలంతా కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాల్సింది రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మాత్రమే ఒంగోలు జిల్లా కానీ, నెల్లూరు జిల్లా కానీ, రాయలసీమ ప్రాంతాల్లో కానీ ఈ ప్రాంతానికి సంబంధించినట్టు శ్రీశైలం ఆధారిత ప్రాజెక్టుల నిర్మాణం పైన చిత్తశుద్ధి ఉన్నది వైఎస్ కుటుంబానికే. రాజశేఖర రెడ్డి గారు చేపట్టారు, మొదలుపెట్టారు, జగన్మోహన్ రెడ్డి గారు ముగిస్తారు. మళ్ళీ ఒకసారి మనమందరం కూడా జగనన్నను ముఖ్యమంత్రి చేసుకుందాం. ఈ ప్రాజెక్టుల పైన మనం పోరాటం చేద్దాం. చంద్రబాబు పాలనలో రాయలసీమకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు రాయలసీమకు జీవనాడి అని, అలాంటి ప్రాజెక్టును తెలంగాణకు తాకట్టు పెట్టారని మండిపడ్డారు. తెలంగాణ సీఎంతో చంద్రబాబు నాయుడు చీకటి ఒప్పందం చేసుకున్నారని విమర్శించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు కోసం ఉద్యమం ఆగదన్నారు. నంద్యాల జిల్లా పోతిరెడ్డిపాడులో చలో పోతిరెడ్డిపాడు పేరుతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది వైఎస్ఆర్సీపీ. రాయలసీమ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు తరలివచ్చారు. వైఎస్ఆర్సీపీ నేతలు, ప్రజా సంఘాలు, రైతు సంఘాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రాంతానికి అన్యాయం జరుగుతూ ఉంది. రాయలసీమ ప్రాంతం అంటే ఏమాత్రం ఇష్టం లేని చంద్రబాబు నాయుడు పరిపాలనలో రోజు రోజుకి రాయలసీమకు అన్యాయం జరుగుతూ ఉంది. అది పని కావచ్చు, లేకపోతే ఈ ప్రాంతానికి రావాల్సిన పైసలు కావచ్చు, లేకపోతే నీళ్లు కావచ్చు, ఏ రంగంలో చూసుకున్నా సరే అన్యాయం తప్ప ఇంకేం కనపడడం లేదు. మన ప్రాంతం ముద్దుబిడ్డ, కార్యసాధకుడు, మొండోడు, మన నాయకుడు ఈరోజు రాయలసీమ ఎత్తిపోతల పథకం పేరు మీద 80,000 క్యూసెక్కులకు పైగా ఈ రాయలసీమకి తెచ్చే ప్రయత్నాన్ని అడ్డుకుంటున్న ఈ తెలుగుదేశం పార్టీ యొక్క కుతంత్రాల్ని మనం ఎదుర్కోవాలి. మామూలు చెప్తా ఉంటాం, క్షాత్రం అంటూ ఉంటే అది రాయలసీమ ప్రాంతంలో ఉంటుంది అని. క్షాత్రానికి అడ్రస్ అంటే రాయలసీమని, పౌరుషానికి అడ్రస్ అంటే రాయలసీమని. ఈ రోజున మన ప్రాంత ప్రగతిని, మన పిల్లల భవిష్యత్తును కాపాడుకోవడం కోసం యావత్ రాయలసీమ ప్రజలు గ్రేటర్ రాయలసీమ పేరు మీద నెల్లూరు, ఒంగోలు వాళ్ళతో కలుపుకొని ఈ రోజున మనకు రావాల్సిన వాటా మనం పొందాల్సిందే, సంపాదించుకోవాల్సిందే, మెడబట్టుకొని ఈ ప్రభుత్వాన్ని నిలదీయాల్సిందే అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నా. రాయలసీమ వాళ్ళకి ఒకటే మాట చెప్తా ఉన్నాం, అనంతపురం జిల్లా అని చెప్తా ఉన్నాం, పోరాటం మొదలు పెట్టకూడదు. పోరాటం మొదలు పెట్టాక తల తెగచ్చు, కానీ ఈ మొండెం కొట్లాడుతుంది ఆఖరికి రాయలసీమ కోసమని చెప్పే ప్రాంతం వాళ్ళం మనం. కాబట్టి పెద్దలారా, మనమందరం రాయలసీమ కోసం జగన్మోహన్ నాయకత్వాన పనిచేయాలని, పోరాడాలని కోరుకుంటూ జై గ్రేటర్ రాయలసీమ, జై జగన్.